అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు అందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ నెల 27వ తారీఖు మనందరం కలిసి చక్కగా మాట్లాడుకుందాం. ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. అడ్వాన్స్గా ఆల్ ది వెరీ బెస్ట్. మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు దేవుడు మీ అందరికీ దయచేదురుగాక. అలాగే తల్లులు కూడా మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. తండ్రులు కూడా మీ బిడ్డల పరీక్షల కోసం మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా మీ బిడ్డల్ని మీరు ఊహించిన దానికన్నా ఉన్నతమైన స్థితిగతిలో నా ప్రభు మీ బిడ్డలు పెట్టబోతున్నారు. సో ఎదురు చూడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి ఒక చక్కటి పేరుంది. ఆయన న్యాయమును ప్రేమించేవాడు, ఆయన న్యాయం చేసేవాడు. మనుషులు మనకి ఒక్కొక్కసారి న్యాయం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన దానియేలు గారి కోసం చదువుతున్నప్పుడు ఒక చక్కటి మాట దానియేలు గారు సింహబోన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట అదేంటి తెలుసా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ మాట మనం చదవగలిగితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోర్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదా అనను. దానియేలు గారి జీవితంలో చాలా అద్భుతమైన సాక్ష్యం కలిగిన గొప్ప దైవజనుడు. దేవుని లేఖన భాగాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించింది గనక దేవుడు నాకు ఏ హాని చేయకుండా ప్రభు నన్ను కాపాడారని. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ పక్షాన నిలబడి న్యాయం చేయాలని నువ్వు కోరుకుంటే, దేవుడు నీ పక్షాన పోరాడాలని నువ్వు కోరుకుంటే, నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాలి. నేను ఒక మాట చెప్తాను. నువ్వు మనుషుల దృష్టికి ఎట్లా కనిపిస్తున్నావు అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని దృష్టికి మనము మన కుటుంబాలు ఎలా కనిపిస్తున్నాం అన్నదే ఈ కడవరి దినాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఒకసారి మనల్ని మనం అద్దం ముందుకు వెళ్ళి మనం ప్రశ్న వేసుకుందాం. నేను దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాను? దోషిగా కనిపిస్తున్నానా? నిర్దోషిగా కనిపిస్తున్నానా? పాపం చేసిన వాడిగా కనిపిస్తున్నానా? పాపం చేసిన దానిలా కనిపిస్తున్నానా? లేదా పరిశుద్ధుడిగా ప్రభు దృష్టికి కనిపిస్తున్నానని మనల్ని మనం ప్రశ్న వేసుకోగలిగితే, దేవుడు ఖచ్చితంగా మనం నిర్దోషులుగా కనిపించినప్పుడు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దానియేలు జీవితంలో కూడా అంతే. నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను కాబట్టి ఆ సింహభూమిలో దేవుడు నన్ను కాపాడారు. ఈరోజు నువ్వు నేను కూడా అలా బ్రతకాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంత ఉన్నతమైన వారంటే, ఆయన మన పక్షాన నుండి న్యాయం తీర్చే దేవుడు. అయ్యా, నిర్దోషులను కాపాడే దేవుడు ఆయన. దేవుడు తన ప్రజల చుట్టూ బలమైన కంచెని వేసేవాడు. అది సింహబోనైనా కావచ్చు, అయ్యా అది అగ్నిగుండమే కావచ్చు, అది లేకపోతే విపరీతమైన శత్రువుల చుట్టూ మూగిన పరిస్థితే కావచ్చు. దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా కనిపించు. ఎవరైతే నిన్ను దూషించారో, ఏ శత్రువులైతే నువ్వు పతనం అవ్వాలని కోరుకున్నారో, వారందరి మధ్యన ప్రభు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు, వారందరి నోర్లను మూయించగలిగిన దేవుడు. కొంతమంది మన మీద నోరేసుకుని పడిపోతారు. కొంతమంది వారి బలాన్ని మన మీద చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది వారి అధికారాన్ని మన మీద చూపించి మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారు. మరి వీటన్నిటిలో మన విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి చెప్పనా? దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించండి చాలు. మిగతా కార్యక్రమం అంతా నా ప్రభు చూసుకుంటాడు. సో ధైర్యంగా నిలబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.